సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆంధ్రభోజ ఆముక్తమైన కావ్యాన్ని తెలుగులో ఎందుకు రాశారు? తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగురేడనేను తెలుగొకండ ఎల్లవారలు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. జయ జయ హో కృష్ణదేవరాయ, జయ జయ హో. వధూధిని ప్రవరాఖ్యులను మనుచరిత్ర ద్వారా అజరామరం చేసిన ఆంధ్ర కవిత పితామహ అల్లసాని పెద్దన మనుచరిత్రలోని కొన్ని పద్యాలను వినిపించండి. అవశ్యం కృష్ణదేవరాయ. సిద్ధుడిచ్చిన పాదలేపనాన్ని కాలికి పూసుకొని ప్రవరాఖ్యుడు దాని మయమోహల్ల హిమవన్నగాలు చేరుకొని తోవ తప్పుతాడు. అప్పుడు వరువుదిని కంటపడగా, ఓ భీతహరిణేక్షణ అంటే బెదిరిన లేడి కళ్ళు కలదానా, తోవ తప్పాను, మళ్ళీ పురం చేరుకునే మార్గం ఎలాగా అని అడుగుతాడు, తోవ అడుగుతాడు. ఆ అడిగే వాయనం ఇలా ఉంటుంది మహాప్రభు. యవ్వత భీము భీతహరిణేక్షణ యొంటి చరించె తోటలి వనభూమి యొంటి చెరించె తోటలివ్వన భూమి క్రొవ్వున నిన్నగాగ్రముకుంచను దించి తోవ తప్పితెను క్రొవ్వున నీనగాగ్రముకుంచను దించి పురంబు చేరనింకెవ్విదిగాంతు పురంబు చేరనింకెవ్విదిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబునీకగున్. అలా అడగగానే వరువుదిని ఇలా అంటుంది మహారాజా, ఓ బ్రాహ్మణోత్తమ, వచ్చిన వాడివి ఆ మాత్రం తోవ తెలీదు. ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు జవరాండ్రని పలకరించడానికి నెపం తప్ప నీకు ఆ మాత్రం తెలియదు, మీకు అడగడానికి ఇంత చులకనైనామా అని. ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జబరాండ్ర నెపంబిడి పొల్కరించులాగింతియుగాక నీవెరుగవే మును వచ్చిన తోవ చెప్పు నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్ నీకింత భయంబులేక అడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్. అమోఘం కవివరేణ్య, అమోఘము. తెలుగు సాహిత్యంలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెనాలి రామకృష్ణ, అలనాడు నరసకవితో వాదనలో గెలిచిన ఘట్టం మరొక్కసారి వినిపించి మమ్మల్ని ఆనందింపచేయండి. అవశ్యం మహారాజా. ట్రువట బాబా తలపై ట్రువట బాబా తలపై బువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట చూడగ హూళులు కవ్వట అరయంగ నట్టి హరునకు జేజే. ఏం నరసన కవి, ఘంటం ఆగిపోయిందే. చెప్పిన పద్యమే రాయలేనివాడు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావా? తెలియనివన్నీ తప్పులని దిక్కతనాన సభాంతరమందునన్ పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముపడ భావ్య మెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరా నరస విరస తుసా భూసా. శాంతించండి వికట కవి, శాంతించండి. శాంతించి ప్రశాంత చిత్తంతో ఏది ఈ సమస్యను పూరించండి. కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. కుంజరయూధంబు దోమ కుత్తుకజొచ్చెన్. ఏనుగుల సమూహం వెళ్ళి దోమ గుత్తుకలో చేరిపోయింది. చాలా క్లిష్టమైన సమస్యను ఇచ్చారు మహాప్రభు. అలనాడు పాండవధీరులు తమ ధర్మపత్ని అతిలోక సుందరి ద్రౌపదితో కలిసి అజ్ఞాతవాసాన్ని ఎలా ప్రారంభించారో ఒకసారి
ఒకసారి ఆలకించండి ఆంధ్రభోజ కృష్ణదేవరాయ. రంజన చెడి పాండవులరిభంజనులై విరటు గొల్వు పాలై రకట సంజయ విధినే మందును కుంజరయోధంబుదోమ కుతుకజొచ్చెన్ అద్భుతం, అనితర సాధ్యము. ఒకే సమస్యను రెండు పరస్పర విరుద్ధ భావాలతో పూరించడం మీకు మాత్రమే సాధ్యం సుమా. ఇదే సమస్యను గంజాయి తాగి అంటూ ప్రారంభించి దూషణ భూషణ తిరస్కార భావాలతో పూరించిన వైనం మా చెవిన పడినదిలేండి. హాస్య కవిత్వంలో మీరు అద్వితీయంగా నిలిచిపోతారు.